రెండో తేదీ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని లేక 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడిన పరిస్థితి. 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికలైనా ఈ దేశంలో 5 సంవత్సరాలే, ప్రజలు ఇచ్చే మ్యాండేట్ అయినా పరిపాలించే ప్రభుత్వం అయినా 5 సంవత్సరాలే. పార్లమెంటరీ డెమోక్రసీలో 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండి అమరావతికి శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన చేసిన అమరావతిని పనులన్నీ ఎక్కడెక్కడ ఆపేసి రాజధాని మారుస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ఎవరు చేయని ఒక దుస్సాంప్రదాయానికి గత ముఖ్యమంత్రి గారు పాల్పడ్డాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వాళ్ళ పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూడా ప్రధానమంత్రి గారు మళ్ళీ రావటం, ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకురావటం, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి, ఆయన ప్రభుత్వం అవలంబించిన విధానాలు, 5 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉంచడం, చరిత్ర తెలియపోవటం, అసెంబ్లీ రూల్స్ తెలియపోవటం. కైలాన్ సిగ్నల్ అనేవాళ్ళు 1960స్లో బుక్స్ రాశారు, లోక్సభలో ఎలా ఉండాలి, పార్లమెంట్లో చట్టాలకు కానీ ఆ హక్కులు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ ఎలా ఉండాలని. ప్రతిపక్ష హోదా రావాలంటే 10% కావాలంటే ఆ 10% రాకపోయినా నాకు హోదా కావాలంటాడు ఆయన. అలాగే అర్జీలు స్వీకరిస్తాడు, ఆ అర్జీలు ప్రభుత్వానికి పంపడు, సంబంధిత మంత్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరికి పంపే పరిస్థితి లేదు. కనీసం సొంత డబ్బులతో ఉన్న ఆ అర్జీని పరిష్కరించాల్సిన కోరుతున్నా. గన్నవరంలో మొన్న రైతు సోదరికి మోటార్లు ఇవ్వాలిస్తే నా సొంత డబ్బులతో 1,50,00,000తో రైతు 6 కాలం కష్టపడి రైతు సోదరుల కోసం నా సొంత డబ్బు నుంచి ఇచ్చా. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులో తీసుకున్న అర్జీలు కానీ ఈ ఎక్కడ తీసుకున్న అర్జీలైనా పరిష్కరిస్తాడా ప్రభుత్వానికి పంపుతాడో కూడా చెప్పని పరిస్థితి. ఆయన ఈ రాజధాని విషయంలో అమరావతి ప్రాశస్యం అలాంటిది. పంచారామాల్లో మొదలైన అమరలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతం ఇది. ఆంధ్రవంశీయుల రాజధానిగా, శాతవాహనుల రాజధానిగా, తర్వాత ఇక్ష్వాకులకి వీళ్ళందరికీ రాజధానిగా బాసిల్లి ఆఖరికి 1813 వరకు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిట్ట చివరి రాజుగా పరిపాలించినప్పుడు కూడా అమరావతి ధరణకోట రాజధాని. అలాంటి అమరావతిని రాజధానిగా గతంలో 2014-19 మధ్య ఒకసారి రాజధాని పెడితే మళ్ళీ రాజధాని తీసేస్తానని, వైజాగ్ మారుస్తున్నామని, 3 రాజధానులని, 5 రాజధానులని, 10 రాజధానులని పిచ్చి ప్రలాపంతో 5 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన తర్వాత ఇంకా ఇట్టకమాడే పరిస్థితి. కనీసం అమరావతిలో గౌతమ్ బుద్ధుడు నడయాడిన నేలది, వర్ధమానుడు సంచరించిన ప్రాంతం ఇది, మత సమ్మేళనానికి కేంద్రం ఇది. చరిత్రని చదవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలకు ధీటుగా దానికటక విశ్వవిద్యాలయం ఇక్కడ విదేశీ విద్యార్థులకి విద్యను అందించిన ప్రాంతం ఇది. మత సమ్మేళనానికి కేంద్రం ఇది ఏదో ఆ రోజుల్లో. అలాంటిది రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ హయాంలో అమరావతి డెవలప్ అవుతుంది కానీ ఇలాంటివి ఉండదు. పులుసు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవబోతుంది. దాదాపు 42,000 నుంచి 45,000 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెడతాం, పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇంకెవరు ఫ్యూచర్లో ఎవరన్నా రాజధాని మారుద్దామన్న ఆలోచన కూడా కళ్ళలో కూడా చేయడానికి అవకాశం లేకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తవబోతుంది. ఈ రాజధాని నిర్మాణానికి అడ్డుపడి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నందుకు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ప్రధానమంత్రి గారు మళ్ళీ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తాకు వచ్చిన దాన్ని ఏమంటాడో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఆయనే అసెంబ్లీకి రాడు. నేను పులివెందుల నుంచి శాసనసభకు నువ్వు వస్తావన్నా, గన్నవరం నుంచి నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారు, నేను శాసనసభకు వస్తా, నేను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. కానీ మనం చేసిన భేషణ ప్రతిజ్ఞలు కాబట్టి ఏదో ప్రతిజ్ఞ చేసినప్పుడు దాన్ని కలుద్దామంటే అసెంబ్లీకి రాని పరిస్థితి. నీకు ప్రతిపక్ష హోదా లేదంటే కావాలని పరిస్థితి. క్లైనాన్ సిగ్నల్ బుక్ అయినా చదువుకోమని మీ ద్వారా కోరుతున్నా. అదే పార్లమెంట్ చట్టాలను అనుసరించి అన్ని అసెంబ్లీలకు కూడా చట్టాలు రూపొందించిన పరిస్థితి, సాంప్రదాయాలను కూడా రూపొందించిన పరిస్థితి. సాంప్రదాయాలన్నా పాటించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 1952లో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారే న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్ ప్రవేశపెడితే దాంట్లో ఆస్తులు ఆడపిల్లలకు కూడా హక్కు ఇవ్వాలని ఇలా ఓ 10 పాయింట్లతో బిల్ పెడితే పార్లమెంట్లో అది వీగిపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే ఎప్పుడు రాజీనామా చేయాలని ఎక్కడ రాజ్యాంగంలో లేదు. కానీ సాంప్రదాయాలను పాటించి నేను పెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి లోక్సభలో నేను పదవిలో కొనసాగటం అర్హత కాదని భావించి ఆయన రాజీనామా చేశాడు.
ఆ మహానుభావుడు విగ్రహం 160 దగ్గర ఎత్తైన విగ్రహాలు పెడతాం వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను భావించట్లా. డెఫినెట్గా స్వాగతించాలి విగ్రహాలు పెడతాం. కానీ ఆయన నిజమైన నివాళి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పాలకులకి అది దక్కుతుంది తప్ప ఊరిని ఎత్తైన విగ్రహాలు పెట్టి మాకు అభిమానం చేయడం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆ తర్వాత అంబేద్కర్ గారు అనుకున్న అవ్వంది ఎన్టీ రామారావు గారు 1985లో 86లో అనుకుంటా. ఆ రోజుకి తర్వాత పెళ్ళైన వాళ్ళకి ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు చట్టం కల్పించారు. కనీసం ముఖ్యమంత్రి గారికి చట్టాలంటే గౌరవం లేదు, సాంప్రదాయాలంటే పాటించే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళ చెల్లి కన్నా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని షర్మిల గారికి ఇస్తే ఇప్పటికైనా బాగుంటుంది. చట్టాలకు అతీతులని మాజీ ముఖ్యమంత్రి అనుకుంటే మనం చేసేది లా బౌండెడ్ సిటిజన్గా ఎవరైనా ఉండాలి. అది మీరైనా, మీడియా వాళ్ళైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి గారైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి గారైనా, రాష్ట్రపతి గారైనా ఎవరైనా చట్టానికి కనబడే ఉండాలి. ఆయన చట్టానికి అభావం అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ ఈ రాజధానిని 5 సంవత్సరాల పాటు ఆపగలిగాడు. కానీ ఇంత ప్రాసెస్ ఉన్న అమరావతిని రాబోయే కాలంలో ఆ దానికటక విశ్వవిద్యాలయం ఎలాగైతే గతంలో చరిత్రను పరికిస్తే తక్షశిల, నలంద విశ్వవిద్యాలయం ధీటుగా విదేశీ విద్యార్థులకు విద్య అందించే ప్రాంతంగా మళ్ళీ రాబోయే కాలంలో బాసిల్లుతుంది. అమరావతి పేరు ఎట్టి పరిస్థితుల్లో అజరామరం అవుతుంది. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. రాబోయే కాలంలో చెన్నై, బెంగళూరు, అలాగే ఇంకా పక్క రాష్ట్రాలు ఉన్న హైదరాబాద్ వీటికన్నా మెరుగైన నగరంగా రూపాంతరం చెందింది. చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు 95లో ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. 9 సంవత్సరాల్లో దాన్ని 10 రెట్లు పెంచి 30,000 కోట్లు తీసుకెళ్లాడు. ఆయన తీసుకెళ్లిన తర్వాత 30,000 కోట్ల బడ్జెట్ టైంలోనే 15,000 ఎకరాల్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ప్లాన్ చేయడం కానీ, 800 ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేయడం కానీ, సైబర్ టవర్ నిర్మించడం కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ చేసిన పరిస్థితి. 30,000 కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఇవాళ 3 లక్షల కోట్ల పైబడి ఉన్న బడ్జెట్లో అమరావతిని టాప్ క్లాస్ నగరంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీర్చిదిద్దబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని మించిన గురువు లేడని స్వామి వివేకానంద కాన్సెప్ట్. భారతాన్ని మొత్తం చదవకరా 4-5 పాయింట్లో భారతాన్ని శోధించి వివేకానందుడు సూక్తులు చెప్పాడు అమెరికా వెళ్ళినప్పుడైనా ఆ పర్యటనలో. దాంట్లో ఒకటి అనుభవాన్నించిన గురువులండి. అలాగే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అమరావతి రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్లేస్గా నిలబడుతున్నాడు. ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమానికి వస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను.